తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులకి ఈ కార్యక్రమంలో వచ్చేసిన 33 జిల్లాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మహిళా సోదరమణులు పేరు పేరు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కుల గణన మీద, సర్వే మీద ఈరోజు యుద్ధం చేస్తున్నాము. దానిలో ఈరోజు ఒక ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఐక్యత వచ్చింది. మనం అందరము ఉన్నామా లేమా అనే దాని మీద గత 2-3 నెలల నుంచి కూడా చర్చలో వేదికనే ఈరోజు ఈ జలవిహార్లో ఒక వేదికలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో దూరం నుంచి వచ్చి మరి దీనికి సభను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మున్నూరు కాపుల దశ దిశ ఆత్మీయ సమావేశం మున్నూరు కాపు సంఘాల కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 13/4/2025 ఆదివారం ఉదయం 11 గంటలకు జలవిహార్ నెక్లెస్ రోడ్లో ట్యాంక్ బండ్ హైదరాబాద్ లో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. తీర్మానం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయడం అభినందిస్తున్నాము. కానీ కుల గణనలో ఏ కారణం చేత మున్నూరు కాపుల సంఖ్యను తక్కువ చూపడం జరిగింది. ఈ విషయం రాష్ట్రంలోని మున్నూరు కాపులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని, వాటిని సరిచేసే చర్యలు చేపట్టాలని ఈ రోజు ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారు మాట్లాడినప్పుడు నేను 10 రోజులు అడిగినాను టైము. 10 రోజులు మాకు ఆన్లైన్ లో ఏ సబ్జెక్టు పెట్టకుండా మాకు మున్నూరు కాపు కులమును ఆధార్ కార్డు, మా ఇంటి పేరు, మేము పట్టేలాన్ని రీసెట్ చేసుకోవడానికి మాకు ఇవ్వమని అడిగినాము. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవనీయులు కేశవరావు గారు 15 రోజులు మనకు టైం ఇస్తామని చెప్పారు. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 15 రోజులు టైం ఇచ్చినట్టయితే మనందరం కూడా మున్నూరు కాపు బిడ్డ ప్రతి ఒక్కరు కూడా పట్టేలాని ఈ రోజు 40-50 లక్షల మంది కూడా మనం ఈ కులగణలో మనము దానిలో తీసుకొని దానిలో సర్వేలో యాడైపోయి మనం ఈ రోజు మన కులం ఎంత ఉందని దాని ప్రకారంగా మన పిల్లలు ఉద్యోగాలు, రిజర్వేషన్లు, ఈ రోజు రాజ్యాధికారంలో మనకి ఎన్ని ఎమ్మెల్సీ మరి పార్లమెంట్ సీట్లు గ్రామ స్థాయిలో కూడా గడిపి చైర్మన్లు కూడా మన సంఖ్యపరంగా రావాలి. ఈ రోజు 42% ఇచ్చిన గౌరవం, 42% ఇచ్చిన ఈ రోజు బీసీలకు ఇచ్చిన దానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము 42%లో 3.5% ఈ రోజు ఉన్నాము. దానికి మాకు అన్యాయం జరిగింది. మాకు సర్వేలో మాకు కుల గణన వచ్చిన తర్వాత 42%లో మాకు అప్పుడు న్యాయం జరుగుతుందని తెలియజేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మేము మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని గత పాలకులప్పటి నుంచి కూడా మీకు కష్టపడుతున్నాం. మా పిల్లలు చదువుకోవాలి, ఉద్యోగాలు అన్నిట్లలో ముందుకు రావాలి, నిరుద్యోగంలో ఉన్నారు. ఈ రోజు మాకు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి 2 సార్లు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టి సొసైటీ చేసినారు. పార్లమెంట్ ఎన్నికల ముందు 2 ఎకరాల భూమి మా పిల్లల హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకుందామని మీరు ఇస్తానన్నారు. ఇప్పటి వరకు కూడా మా డిమాండ్స్ అని కూడా నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇవ్వండి, నాలాంటి వాడికి వద్దని కూడా తెలియజేస్తున్నా. ఈ రోజు మున్నూరు కాపు సమాజం కోసం పనిచేస్తున్నా ఈ 2 దశాబ్దాల నుంచి. దయచేసి మీరందరూ కూడా ఈ రోజు మన డిమాండ్స్ కోసం ప్రతి ఒక్కరు ఏ పార్టీలో ఉండా, ఏ సంఘంలో ఉండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఆమోదించుకొని మన అందరం ఐక్యతగా పోవాల్సిందిగా కోర్టు ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్, జై పటేల్.